లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026లో చాలామందికి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. మన డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలి, అలాగే కేటగిరీ సర్టిఫికేట్లో వ్యాలిడిటీ ఇయర్ ఎప్పటిది ఉండాలి, పీఈటీ లిస్ట్ డిలే అయితే మనకి ఏమైనా నష్టం ఉంటుందా లేదా, అలాగే మనకు వేకెన్సీస్ అనేది ఈ నోటిఫికేషన్ ఇంక్రీజ్ చేస్తారా లేదా, ఒకవేళ చేసి ఎన్ని వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేస్తారా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంక వీడియోలోకి వెళ్తే ఎస్ఎస్సి జీడీ డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలంటే పీఈటీ ఆర్ పిహెచ్డి సెంటర్కి మనకి పీఈటీ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. మనకి కలర్ జిరాక్స్ అయినా క్యారీ చేయొచ్చు, లేదా మన బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అయినా క్యారీ చేయొచ్చు అనమాట. అలాగే మనకు ఒరిజినల్ వ్యాడీ ఐడి ప్రూఫ్ అంటే మన ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి మన ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే మనం క్యారీ చేయాలి. అలాగే మనకు థర్డ్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మనకి రీసెంట్గా ఏదైతే సబ్మిట్ చేసి ఉంటామో ఎస్ఎస్సి అప్లికేషన్లో ఆ ఫొటోస్ మన 4 to 6 అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది క్యారీ చేయాలన్నమాట మనకి సెంటర్కి. అలాగే హైట్ అండ్ చెస్ట్ రిలాక్సేషన్ సర్టిఫికేట్, ఒకవేళ మీ కేటగిరీకి హైట్ అండ్ చెస్ట్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది పీఈటీ సెంటర్కి అయితే క్యారీ చేయాలి. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ లేదా సర్వీస్ సర్టిఫికేట్. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీరు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది పీఈటీ సెంటర్కి మీరు క్యారీ చేశారంటే మీకు రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. తర్వాత ఫైనల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలంటే ముందుగా వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అడ్మిట్ కార్డ్ అయితే మనం క్యారీ చేయాలన్నమాట. కలర్ జిరాక్స్ అనే క్యారీ చేయొచ్చు, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అనే క్యారీ చేయొచ్చు. ఆ తర్వాత మనం 10th క్లాస్ మార్క్ షీట్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాలి. ఆ తర్వాత మనం డొమిసైల్ సర్టిఫికేట్ లేదా పర్మనెంట్ సర్టిఫికేట్ అయితే మనం క్యారీ చేయాలన్నమాట. పిఆర్సీ అనేది మనం ఎంఆర్ఐ ఆఫీస్లో అప్లై చేసామంటే మనకైతే ఇష్యూ అయితే చేస్తుంది అనమాట గవర్నమెంట్ అనేది. అలాగే మనకి కేటగిరీ సర్టిఫికేట్స్ అనమాట. ఎస్టీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ మన ఈ సర్టిఫికేట్స్ అయితే మనం క్యారీ చేయాలన్నమాట ఒరిజినల్ అనేటివి. ఆ తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్స్, మీకు ఒకవేళ ఎన్సీసీ ఏ కానీ, బి కానీ, సి సర్టిఫికేట్స్ ఉంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ అనేది క్యారీ చేయాలి. ఆ తర్వాత మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి, ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే మీరు ఎంప్లాయీ అయితే మీరు ఎన్ఓసి అయితే తీసుకురావాలన్నమాట. మీరు ఫైనల్గా వచ్చేసి మనకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది రీసెంట్గా దిగినవి 6 to 8 క్యారీ చేయాలన్నమాట మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఫైనల్లో. అలాగే ఎస్ఎస్సిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనమాట. మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి వ్యాలిడిటీకి ఈ నోటిఫికేషన్కి 2025 to 2026 ఫైనాన్షియల్ ఇయర్ది వ్యాలిడిటీ అయితే ఉండాలన్నమాట. ఒకవేళ మనకి లేటెస్ట్ది 2026 to 2027 వ్యాలిడిటీ అయితే మనకి రిజెక్ట్ అయితే చేస్తారనమాట. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే లాయర్ నుండి అఫిడవిట్ అయితే తీసుకోవాలి. నాకు ప్రీవియస్గా లేదు, ఈసారి అప్లై చేశాను, ఇది నాకు క్యాస్ట్ ఇది అప్లికేబుల్ అనేది మీరు తీసుకున్నారంటే మీకు ఎస్ఎస్సిలో మనకు ఫైనల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో యాక్సెప్ట్ అయితే చేస్తారు, లేదా మనకు రిజెక్ట్ అయితే చేస్తారనమాట. ఆ తర్వాత మనకు ఓబీసీ సర్టిఫికేట్ మనకు 3 years అయితే వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. మనకు 2023లో కానీ, 2024లో కానీ, 2025లో ఎవరైనా తీసుకుని ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే మనకు ఓబీసీ సర్టిఫికేట్ మనకు యాక్సెప్ట్ అయితే చేస్తారు. అలాగే మనకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఓబీసీ సర్టిఫికేట్ అయితే మనకు ఎస్ఎస్ బోర్డు అనేది యాక్సెప్ట్ అయితే చేయదు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే మనకు ఎస్ఎస్సి బోర్డు అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఫైనల్లో. ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకు సర్టిఫికేట్లో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి, లైక్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ ఉంటే ఎస్ఎస్సి బోర్డు అనేది రిజెక్ట్ అయితే చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే లాయర్ నుండి అఫిడవిట్ అయితే తీసుకోవాలి. మనకు నోటరీలో వచ్చేసి మనకు తప్పైన నేమ్ అలాగే మనకు కరెక్ట్ నేమ్ ఎంటర్ చేసి నేనే ఆ పర్సన్ అని చెప్పేసి అఫిడవిట్లో మీరు రాపించుకొని మనకు ఎస్ఎస్సి బోర్డుకి సబ్మిట్ చేశారంటే మనకి యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే రిజెక్ట్ అయితే చేస్తుంది. ఆ తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ కానీ, కేటగిరీలో కానీ, డొమెస్టిల్లో కానీ మనకు కరెక్ట్గా ఉండాలన్నమాట డేటా అనేది. అప్పుడైతేనే మనకి ఎస్ఎస్సి బోర్డు అయితే యాక్సెప్ట్ చేస్తుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో, లేదంటే మనకి రిజెక్ట్ అయితే చేస్తుంది అనమాట ఫైనల్ సెలెక్షన్లో.